ఏప్లాస్టిక్ ఎనీమియా అనే సీరియస్ బోన్ మ్యారో డిజార్డర్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సో, ఏప్లాస్టిక్ ఎనీమియా వ్యాధిగ్రస్తుల్లో మొదటగా వాళ్ళలో నీరసం మొదలవుతూ ఉంటుంది. లేదంటే బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 3 రకాలుగా డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, రొటీన్‌గా మనం బోన్ మ్యారో అనేది హిమోగ్లోబిన్‌ని అంటే రెడ్ బ్లడ్ సెల్స్‌ని, వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలని అండ్ ప్లేట్లెట్స్‌ని తయారు చేస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్. అంటే ఇదొక ఫ్యాక్టరీ లాగా అది తయారు చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే బోన్ మ్యారోలో ఈ తయారీ అనేది ఆగిపోతుందో, అంటే నార్మల్‌గా ఉండాల్సిన స్టెమ్ సెల్స్, బోన్ మ్యారోలో ఉండాల్సిన స్టెమ్ సెల్స్ ప్రొడక్షన్ ఆపేసి, ఆ బోన్ మ్యారో మొత్తం ఫ్యాట్‌తో రీప్లేస్ అయిపోతుందన్నమాట. సో, దానివల్ల వచ్చే వ్యాధిని ఏప్లాస్టిక్ ఎనీమియా అంటారు. ఇందులో వీళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల నీరసం, ఆయాసం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట.